నాకు ఏ తప్కరంగా మనుజులు శరణాగతి చేసుర్యరో నేను వారిక్తా ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియనుపోయినా అందరూ నా మార్గానినే అనుసరిస్తురు. ఓ ప్రత్యనీయుడా, అర్జున, ఈ లోమంలో భౌతికము మరియు విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతను పూజిస్తారు. ఎందుకంటే భౌతికమైన ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. జనులు, గుణములు, కర్మఫలాపము ఆధారంగా 4 రక వృత్తిధర్మములు నాచేట సృష్టింపబడాయి. ఈ వ్యావస్థను నేనే సృష్టించాను. అయినా నన్ను అమురుగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము. మర్మలు నన్ను అంటవు. నేను మర్మఫలము యందుకూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకొందురో వారు మర్మబంధములో చిక్కుకోరు. ఈ సత్యమును తెలుసుకొని ప్రచీన సమయంలో మోక్షము పొందగోరినవారు కూడా తమ మర్మను ఆచరించారు. కాబట్టి ప్రచీన మునుల అడుగుజాడల్లో నడుస్తూ నీవు కూడా నీ మర్వామును నిర్వర్తించుము. మర్మమంటే ఏమిటి, అమర్మమంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తిమ్మకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు మర్మరహస్యం వివరిస్తాను. దానిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతికమైన బంధము నుండి విడిపించుకోవచ్చు. మర్మ, విమర్మ మరియు అమర్మ, నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి శాస్త్రక్లిష్టమైనది. ఎవరైతే అమర్మయందు మర్మను మరియు మర్మయందు అమర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలులు. వారు సమస్త మర్మను చేస్తూనే ఉన్నవారు, యోగులు మరియు వారి సమస్త మర్మల్లో ప్రవీణాలు. ఎవరి యొక్క సమస్త మర్మలు భౌతికమైన సుఖవాంఛకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త మర్మ ప్రతిక్రియను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులుచే పండితులు అనబడుతారు. ఇటువంటి జనులు తమ మర్మఫలంపై ఆసక్తి, మమకారం త్యజించిన పిదప ఎప్పటికీ తృప్తితో ఉంటారు మరియు బాహ్యవస్తు విషయాలపై ఆధారపడరు. మర్మలో నిమగ్నమై ఉన్నవారు ఏమీ చెయ్యనట్టే. ఆశ్చర్యుడై ఉండి ఏదీ నాది కాదు అన్న భావన లేకుండా మనస్సు, ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవానికి శరీరంతో మర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపమూ అంటదు. అప్రయత్నంగానే లభించిన దానితో సంతృప్తి చెండి అసహ్యరహితులై వారు సుఖదుఖాలు, లాభనష్టాలు వంటి జీవన ద్వంద్వకు అతీతంగా ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా గెలుపు ఓటమిలో సమత్వ బాధ్యతతో ఉండి వారు తమ మర్మచే బంధింపబడరు. అటువంటి వారు ప్రపంచ అనుబంధ్యాల నుండి విముక్తులు చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో శ్లసితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని భగవద్వర్పత యజ్ఞంగా ఉంటుంది. కాబట్టి వారు అన్ని రక మర్మ ప్రతిచర్యల నుండి విముక్తులు చేయబడతారు. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారిక్త హోమద్రవ్యం బ్రహ్మమే. దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే శృవము బ్రహ్మమే. యజ్ఞమర్మము బ్రహ్మమే. యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదానినీ కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిను సునాయాసంగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతను పూజిస్తారు. మరికొంతమంది పరమసత్తామనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. మరికొంతమంది శ్రవణము మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞంలో సమర్పిస్తారు. మరికొంతమంది శబ్ద, ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. కొందరు జ్ఞానముచే ప్రేరణ నొంది తమ ఇంద్రియ క్రియాకలాపాలన్నింటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్ఠను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్ఠను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. కొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్లే శ్వాస యజ్ఞంగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్లే శ్వాసయందు లోనికి వచ్చే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్లే శ్వాసను నియంత్రించుచుంటారు. ఇంక మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తితో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియ ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు. యజ్ఞం యొక్క రహస్యం తెలిసినవారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవేశ సమృశించి పరమసత్తాం దిశగా పురోగమిస్తారు.
ఓ కురుజవంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞమూ చెయ్యనివారు ఈ లోమంలోగాని పరలోమంలోగాని ఎటువంటి సుఖమును పొందజాలరు. ఇలాంటి వివిధ రకాల యజ్ఞములన్నీ వేదములయందు వివరించబడ్డాయి. అవి విభిన్నరక పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధచిక్కుముడిని ఖండించివేస్తుంది. ఓ శత్రువును లోబర్చుకునేవాడా, యాంత్రికముగా ద్రవ్యంతో చేసే యజ్ఞం మున్నా జ్ఞానముతో చేసే యజ్ఞమే ఎంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా ఓ పరంతపడా, అన్ని యజ్ఞమర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమసత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జునా, నీవు మరలా మోహంలో పడిపోవు. ఈ జ్ఞానప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నాయందే శ్లసితమై ఉన్నాయని గ్రహిస్తావు. పాపులందరికంటే పరమపాపిష్టులుగా పరిగణించబడినవారు ఈ ప్రపంచ భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానమనే పడవలో శ్లసితులయుండి దాటిపోవచ్చు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని మట్టును భస్మం చేయునో, ఓ అర్జున, జ్ఞానాగ్ని కూడా భౌతిక మర్మ నుండి జనించే ప్రతిక్రియనన్నింటినీ భస్మం చేయును. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమైనది వేరేమీ లేదు. చాలా కాలం యోగసాధన చేత అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత క్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలిగినవారు మరియు తమ మనో ఇంద్రియములను నియంత్రించే అభ్యాసం చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. జ్ఞానము విశ్వాసం రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం ఉన్నవారు పతనమైపోతారు. విశ్వాసం లేకుండా సందేహించేవారికి ఈ లోకంలో ఇంక పరలోకంలో కూడా సుఖముండదు. ఓ అర్జున, యోగాగ్నిలో మర్మలను త్యజించి జ్ఞానముతో తమ అన్ని సందేహాలు నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే శ్లసితులయున్నవారిని మర్మలు బంధించవు. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ఛేదింపముకులు చేయుము. ఓ భరతవంశీయుడా, కర్మయోగంలో శ్లసితుడవై ఉండుము. లెమ్మ, నీ మర్వాము నిర్వహణ చేయుము. ఇది ఉపనిషత్తుల సారాంశం. బ్రహ్మవిద్యా యోగశాస్త్రసము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని జ్ఞానకర్మ సన్యాసయోగము అను 4వ అధ్యాయము. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాసయోగము. అర్జునుడన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మసన్యాసమును ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా చేయమన్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా తేల్చి చెప్పుము. భగవానుడు పలికెను, కర్మసన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండూ సరియానంతదాక్షం వైపు దారితీస్తాయి. కాని కర్మయోగమనేది కర్మసన్యాసము కంటే శ్రేష్టమైనది. దేనిని ద్వేషింపము, దేనిని ఆశించము. ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవల్లెను. అన్నిరక ద్వంద్వాలకు అతీతంగా ఉండి వారు భౌతికమైన బంధ్యాల నుండి సునాయాసంగా విముక్తులవుతారు. అజ్ఞానులు మాత్రమే కర్మసన్యాసము మరియు కర్మయోగము భిన్నమైనవి అని చెప్పుదురు. ఈ రెండింటిలో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా ఈ రెండింటి ఫలం పొందవచ్చునని యథార్థంగా తెలిసినవారు చెప్పుదురు. కర్మసన్యాసము ద్వారా పొందగలిగిన అత్యున్నత స్థితిని భక్తితో కర్మను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మసన్యాసము మరియు కర్మయోగము ఒకటే అని చూసినవాడే నిజంగా ఉన్నది ఉన్నట్లు చూసినట్లు. భక్తియుక్తంగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మసన్యాసమును చేరకోట చాలా కష్టము. కాని కర్మయోగంలో నిష్ణాతుడైన ముని శీఘ్రంగా పరమాత్మను పొందును. పరిశుద్ధమైన అంతఃకరణం కలిగి ఇంద్రియ మనస్సును నియంత్రించే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను ధరిస్తారు. అన్నిరక పనులు చేస్తూనే ఉన్నవారు కర్మబంధ్యాలలో చిక్కుకోరు. కర్మయోగంలో దృఢసంకల్పంతో శ్లసితులై ఉన్నవారు